సామాన్యుడి చేతిలో సామాజిక వస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. ఉల్లి చేసిన మేరు తల్లి కూడా చేయదంటారు. అలాంటి ఉల్లి కొయ్యకుండానే కన్నీళ్లు పెట్టిస్తుంది. టమాటో కూడా ఆల్మోస్ట్ 70 రూపాయలకి వెళ్ళిపోయింది. ఉల్లిపాయల రేటు చూస్తూ ఉంటే పాతవి 70 రూపాయలు, కొత్తవి 60 రూపాయలకు అమ్ముతున్నారు. అయితే రైతు మార్కెట్లో అయితే తక్కువ సబ్సిడీకి అమ్ముతున్నారు. వాళ్ళని ఇక్కడ చాలామంది అయితే ఉల్లిపాయలు కొంటాకు వచ్చారు. వాళ్ళని అడుగుదాం, ఉల్లిని ఇక్కడ ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు చేసి తక్కువకు అమ్ముతాం వల్ల ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి అనేది తాజా పరిస్థితి మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. టమాటాలు బాగా రేట్లుగా ఉన్నాయి. గతంలో అయితే 70 రూపాయలు అలా ఉంది, ఇప్పుడైతే 100 రూపాయలు ఉంది. ఉల్లిపాయలు కూడా బాగా రేట్లు పెరిగినాయండి. ఇంకా ప్రతి ఒక్క కూరగాయలు ఇంకా అలానే ఉంటుంది. వచ్చేదేం పండగ సీజన్, ఇంకా బాగా ఇంకా రేట్లుగా ఉంటాయి. మరి మీరు ఏమైనా తగ్గించాలనుకుంటే తగ్గించండి. సబ్సిడీలో కూడా ఇంకా అలానే 50 రూపాయలకి అమ్ముతున్నారండి. రైతు మార్కెట్లో కూరగాయల ధరలు అయితే అమాంతం పెరిగిపోతున్నవి. టమాటా ఉల్లి ధరలు అయితే ఆకాశాన్ని అందుతున్నాయి. దానిపై మనతో మాట్లాడతాకి ఈవో కరుణాకర్ గారు ఉన్నాడు, ఆయన అడుగుదాం. సార్ చెప్పండి, టమాటా రేట్లు ఉల్లిపాయ రేట్లు చూస్తూ ఉంటే ఆకాశాన్ని అంటే విధంగా ఉంటున్నవి. ఎప్పటి వరకు ఇలా పెరిగే అవకాశం, ఎప్పటి నుంచి తగ్గుతాయి అనుకుంటున్నారు? మనకి ఈ ఫెస్టివల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే కొంచెం అలా పెరుగుకుంటూ వచ్చినాయండి. ఫెస్టివల్ అయిపోగానే మ్యాక్సిమం తగ్గిపోతాయి. లోకల్ క్రాఫ్ట్లు కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకొక 10 days 15 days 20 daysలో లోకల్ క్రాఫ్ట్లు కూడా స్టార్ట్ అవుతాయి. ప్లస్ మిగతా రాష్ట్రాలు కూడా మన మీదే ఆధారపడటంతో ఆ రెండు అలా పెరగడానికి మెయిన్ కారణం మిగతా మన చుట్టూ ఉన్న 4 రాష్ట్రాలు మన మీద ఆధారపడి ఇది అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడే కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. అందుకని ఆ రేటు పెరగడానికి మెయిన్ కారణం అది. 33 రూపాయలకి ఈరోజు ఇస్తున్నాం మేము. కర్నూలు ఉల్లిపాయలు 33 రూపాయలకి ఇస్తున్నాము, సబ్సిడీకి ఇస్తున్నాం. ఈ ఉల్లిపాయల రేట్ అనేది ఫెస్టివల్ అయిపోగానే టమాటా ఉల్లిపాయల రేటు కూడా మ్యాక్సిమం 40 రూపీస్ బిలో వచ్చేస్తుంది. ఉల్లిపాయలు అయితే కానీ 25 రూపీస్ దాకా కూడా రావచ్చు. రానున్న రోజుల్లో అయితే పంట మిగతా రాష్ట్రాల్లో రావడం వల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా ధరల ప్రభావం తగ్గుతూ ఉంటుందని కూడా ఈవో కరుణాకర్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సాయితో ప్రవీణ్, నెంబర్ 1 న్యూస్, రైతు మార్కెట్ నుంచి.